అందరికీ నమస్కారం. లక్ష్యంపై దృష్టి ఉంచండి. 1952 జూలై 4న ఫ్లోరెన్స్ చాడ్విక్ క్యాటలీనా ఛానల్ను ఈదిన మొదట మహిళ కావడానికి ప్రయత్నిస్తుంది. ఆమె అప్పటికే ఇంగ్లీష్ ఛానల్ను విజయవంతంగా ఈదింది. ప్రపంచమంతా ఆమెను గమనిస్తుంది. చాడ్విక్ దట్టమైన పొగమంచు, ఎముకలు గడ్డకట్టే చలి, సొరచేపలతో పోరాడుతూ ముందుకు సాగింది. ఆమె ఒడ్డుకు చేరాలని ప్రయత్నించింది. కానీ ప్రతిసారి తన గాగుల్స్ ద్వారా చూసినప్పుడు ఆమె కనిపించింది దట్టమైన పొగమంచు మాత్రమే. ఒడ్డు కనిపించకపోవడంతో ఆమె ప్రయత్నాన్ని ఆపేసింది. తర్వాత ఆమెకు తెలిసింది ఏమిటంటే ఆమె ఒడ్డు కేవలం 1/2 మైలు దూరంలో మాత్రమే ఉందని. దీంతో ఆమె చాలా నిరాశ చెందింది. ఆమె ఓడిపోయే వ్యక్తి కాబట్టి ఆపలేదు. తన లక్ష్యం కనిపించకపోవడం వల్ల ఆపింది. వాతావరణ పరిస్థితులు ఆమెను ఆపలేదు. ఆమె ఇలా చెప్పింది, నేను సాకులు చెప్పడం లేదు. నాకు భూమి ఒడ్డు కనిపించి ఉంటే నేను ఖచ్చితంగా చేరుకునేదాన్ని. 2 నెలల తర్వాత ఆమె మళ్ళీ క్యాటలీనా ఛానల్ను ఈదడానికి వెళ్ళింది. ఈసారి కూడా వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆమె తన లక్ష్యాన్ని మనసులో ఉంచుకుంది. చివరకు ఆమె తన లక్ష్యాన్ని సాధించడమే కాకుండా పురుషుల రికార్డును కూడా 2 గంటల తేడాతో అధిగమించింది. నీతి: లక్ష్యం స్పష్టంగా మనసులో ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించి విజయం సాధించవచ్చు.